హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళైతే అందరికీ యూజ్ అయ్యే ఒక టిప్ చెప్పబోతున్నాను. ముందుగా అయితే మనం వేప చెట్టు ఉంటుంది కదండి, దానికి ఉండే చెక్కతో మనము ఒంటి మీద ఉండే గాయాలకి మనం మందు చేయబోతున్నాము. ఇక్కడైతే నేను వేపది పాకు తింటున్నా. ఎర్లీ మార్నింగ్ పరగడుపున తింటే చాలా మంచిదండి. కొంచెం దగ్గు ఎక్కువ ఉండేవాళ్ళు వేపాకు, కొంచెం ఉప్పు, దాంట్లో కొంచెం పసుపు కొమ్మ వేసుకొని తింటే దగ్గు ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. ఇక్కడైతే ఆ వేపాకు చెక్కు ఉంటుంది కదా, దాన్ని బాగా ఇలా నూరుతున్నా. ఇలాంటి బండ మీద బాగా ఇట్లా మనం రబ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం క్రీమ్ లాగా వస్తుంది. ఆ క్రీమ్ని మనం బాగా మందుని మనము గాయాలు ఎక్కడున్నాయో అక్కడ అంటించుకోండి. మనం చిన్నప్పుడు అయితే ఇవేనండి ఎక్కువగా వాడింది. మెడిసిన్ అయితే ఏమీ లేవు. అప్పుడు మెడిసిన్ అంటే ఏంది లేదండి, చుట్టుపక్కల ఉండే ఆకులతోనే వాళ్ళు అన్ని రోగాలను నయం చేస్తారు. ఇన్ని మందులు వాడినా బ్రతుకుతారని గ్యారంటీ లేదు, బ్రతుకుతారని భరోసా కూడా ఇవ్వడం లేదు. అలా మారిపోయింది ఇప్పుడు ఉండే జనరేషన్. అయితే పాతకాలం వంటల్ని, పాతకాలం ఆయుర్వేదాన్ని మనం బాగా పాటించాలండి. థ్యాంక్ యూ.